శ్రీ మాత్రే నమః. ఆ లలితాదేవిని ఎలా ఆరాధిస్తే ఆ తల్లి వెంటనే మనకు ఆజ్ఞనిస్తుంది. త్రికరణ శుద్ధిగా శ్రీమాతను నమ్మి ఆరాధించిన వారికి ఆమె కారుణ్యము, వాత్సల్యము, అనురాగము తప్పక లభిస్తాయి. అందరి మీద ఆమెకు అపారమైన దయ, కరుణ ఉన్నాయి. ఆమెకు తెలియని విషయం లేదు, తెలియని విద్య లేదు. అందుకే ఆమె సర్వజ్ఞ సాంద్రాకరుణ అయ్యింది. అమ్మలగన్న అమ్మ ఆమె. అమ్మ యొక్క అంతర్ముఖమును అక్షర రూపంలోని ఆరాధించేందుకు అమోఘమైన అంతర్యాగమే ఈ లలిత సహస్రనామ స్తోత్రము. పూర్వము ఒకప్పుడు శ్రీ లలితాదేవి తన భక్తుల మేలు కోరుకొన్నదై వాగ్దేవతలను పిలిపించి రహస్య నామాలను కూడుకొనిన సహస్రనామాల స్తోత్రాన్ని మీరు రచించండి. ఆ స్తోత్రము పఠనం చేత నా భక్తులకు తక్షణమే నా అనుగ్రహము కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యింది. శ్రీదేవి ఆజ్ఞానుసారము ఆమె శక్తి చేత ప్రేరేపించబడిన వారైన ఆ రహస్యమైన అటువంటి దేవి సహస్రనామ స్తోత్రాన్ని రచించారు వాగ్దేవతలు. ఒకరోజు రత్నసింహాసనం మీద లోకమాత కూర్చొని విరాజిల్లుతూ ఉంటే ఆ తల్లి చూసి బ్రహ్మానందంతో, ఆమె అనుజ్ఞతోటి, ఆమె గుణగణాలతోటి కూడిన దివ్య నామాలను బ్రహ్మాది దేవతల సమక్షంలోని ఆ నిండు కొలువులోని వసిన్యాది వాగ్దేవతలు రాగరంజకముగా స్తోత్రం చేశారు. అది మొదలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు శక్తి దేవతలు ఆ స్తోత్రాన్ని భక్తితోటి సదా పారాయణం చేశారు. అవే ఈ లలిత సహస్రనామాలు. వాటిని శ్రీ విష్ణు స్వరూపుడు అగు హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి ఉపదేశించారు. ఆ సమయంలోని భక్తుని రూపంలోని అగస్త్యులు అడిగిన ప్రశ్నలకు గురుదేవులైన హయగ్రీవుల రూపంలోని ఆ లలితాదేవి సమాధానము ఇట్లా ఇచ్చింది. అటువంటి ఆ తల్లి ఎవరు? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. పై నామమును జాగ్రత్తగా పరిశీలించినచో ఒక అధికారాన్ని, ఒక ఆధిక్యతను, ఒక హోదాను తెలియపరుచుచున్నది. ఈ 3 పదములలోనే మొత్తము సత్యమును ఒక్క మాటలోని చెప్పబడినది. ఎవరైనా కొత్త వ్యక్తి మన ఊరికి వచ్చినప్పుడు మనము అడిగే ప్రశ్న ఎవరు, ఏమిటి, వాళ్ళ హోదా ఏమిటి అని అడిగేదము. ఆ విధముగా ఈ సహస్రనామాల్లోని మొట్టమొదటిదే ఆమె ఎవరో, ఆమె హోదా ఏమిటో మనకు చాలా క్లుప్తంగా వివరించి చెప్పబడుచున్నది. ఈ విధముగా ఏ ఇతర దేవతలకు చెప్పబడి లేదు. ఆ సామ్రాజ్యాధిపత్యము ఉండేది ఒక్కరికే కాబట్టి ఆ ఒక్కరు ఆ తల్లి గనుక ఆమె నామాలలోని మాత్రమే చెప్పారు. ఇది మీరు నేను కల్పించినది అనుకోవద్దు. అనాదిగా వస్తుంది, నమ్మతీరవలసింది అయి ఉన్న నిజము. వాగ్దేవతలు చెప్పిన అక్షర సత్యము ఇది. శ్రీమాత సృష్టిలోని ఉండే ప్రతి జీవరాశికి ఆమె మాతృమూర్తి. ఆమె నుంచి సకలము జన్మించింది. అందుకే ఆమె మొట్టమొదటి తల్లి అయ్యింది. ఆ తల్లి కాబట్టే ఆమెను శ్రీమాత అని స్త్రీతోటి సంబోధించి చెప్పారు. స్త్రీలోని చాలా అర్థాలు గలవు. స్త్రీ అనేది లక్ష్మి, సంపదను, ఐశ్వర్యమును, బుద్ధిని, వృద్ధిని, సోమతను, శోభను, కీర్తిని, విద్యను, గౌరవమును సూచిస్తుంది. ఇవన్నీ కలిగినటువంటి ఆ తల్లి కాబట్టే ఆమెను శ్రీమాత అన్నారు. మాతలకు మాత అయిన సకల లోకజన్ని అయినది కాబట్టి ఆమెను శ్రీమాత అన్నారు. మరెవరికి ఈ బిరుదు ఇవ్వలేదు. ఈ స్త్రీతో కూడిన నారాయణుడు శ్రీమన్నారాయణుడయి శ్రీనివాసుడు అయినాడు.
ఈ స్త్రీతో కలిసి మహాదేవుడు శ్రీకంఠుడు అయినాడు. స్త్రీ అనే అక్షరము ఒక గొప్పతనాన్ని, ఒక శ్రేష్టతను, ఒక పవిత్రతను, ఒక విశిష్టతను, ఒక ధర్మమును, ఒక శుభాన్ని తెలియజేస్తున్నది. శబ్ద బ్రహ్మ స్వరూపిణి అయ్యింది. విష్ణు రూపిణి అయి వైష్ణవి అయినది. బ్రహ్మణులలోని బ్రహ్మరూపిణి అయి ఉన్నది. ఆ తల్లి అణువులో అణువు అయి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులోని బిందు రూపము అయి ఉన్నది. అందుకే ఆమెను పరమాణవే నమః అని అన్నారు. మహాజ్వలమైన బ్రహ్మ తేజస్సు కలిగి సూర్యచంద్రులకు కూడా తేజస్సును ఇచ్చే పరంజ్యోతిష అయ్యింది. సకల భూతముల యందును ప్రాణస్వరూపముగా ఉండి ప్రాణాది పంచవాయువులను ఇచ్చుచున్నది. కాబట్టి ప్రాణద ప్రాణరూపిణి అయ్యింది. సకల లోకములకు గుణములను అతీతముగా ఉండి సర్వాతీత అయి పంచబ్రహ్మ స్వరూపిణి అయినది ఆమె. కాబట్టే మొట్టమొదటి నామములోనే ఆమె ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె మనందరికీ తల్లి అని చెప్పబడినది. ఇక సింహాసనము ఎక్కాలంటే ఒక అధికారము, ఒక హోదా కావాలి. అప్పుడే ఆ సింహాసనము అధిరోహించవచ్చు. కాబట్టి ఏమిటి ఆ హోదా? అదే శ్రీ మహారాజ్ఞి. ఆమె మహారాజ్ఞి ఎవరికి? రాణులందరికీ రాణి, మహారాణి అయ్యింది. అంతటి శక్తి సామర్థ్యములు ఆమెకు ఉన్నప్పుడు ఆమెను అన్ని లోకాలు కూడా ఒప్పుకున్నాయి. ఆమె యొక్క ఏకచక్రాధిపత్యమును శిరస వహిస్తారు. ఈ బ్రహ్మాండమును అంతా పర్యవేక్షిస్తుంది. త్రిమూర్తులు, వాళ్లకు ముగ్గురు రాణులు. ఆ ముగ్గురు రాణులకు ఆమె మహారాణి అయి ఉన్నది. ఆ ముగ్గురికి ఆమె పూజనీయురాలు. వాళ్ళను పుట్టించింది కూడా ఆమె. అందుకే ఆమె సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అయి సకల ప్రపంచ పాలన సామర్థ్యము గల శ్రీ మహారాజ్ఞి అయ్యింది. సకల పదార్థముల యందు శక్తి రూపంలోని ఉంది. సకల ప్రాణుల యందు జీవరూపంలోని ఉంది. సకల ప్రపంచమునకు ఆధారభూతముగా ఉన్నది. విద్యల్లో కానీ, శౌర్యంలో కానీ, పరాక్రమంలో కానీ, మంత్రతంత్ర యంత్ర శాస్త్రములలో కానీ, సౌందర్యంలో కానీ, సకలములు యందు అన్నింటా ఆమెను మించిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే ఆమె మహాత్రిపుర సుందరి అయ్యింది. చతుర్దశ భువనములకు ఆమె మహాసుందరి. కాబట్టే మహాలావణ్య సేవిది అయ్యింది. త్రికోణములో మధ్య బిందువు అయి ఆ మహాశక్తి రూపము అయి ఉన్నందున ఆమె కోణాంతర దీపిక అయ్యింది. అదే సూర్యమండలము. అందుకే ఆమెను సూర్యమండల మధ్యస్థ అన్నారు. సకల దేవతల చేత పూజింపబడుచు ఉన్న అందరికీ వందనీయురాలై ఉన్నటువంటి ఆ తల్లి మహాదేవికి పట్ట మహిషి అయ్యింది. మహాసామ్రాజ్య పదవి చేత ప్రకాశించుచు మహాసామ్రాజ్యశాలిని అయ్యింది. రాజ్యలక్ష్మి అయ్యింది. రాజరాజేశ్వరి అయ్యింది. ఆ అర్హతతోనే ఆమె ఎంతో ఉత్కృష్టమైన మహోన్నతమైన పదవిని చేపట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి అయ్యింది. ఇటువంటి పదవికి అర్హులు ఒక్క ఆ తల్లి తప్ప మరి ఎవరూ లేరు. శ్రీమాత్రే నమః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.